వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం 8th క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి మిగిలిన చాప్టర్స్ని ఫ్రెండ్స్ పార్ట్ 2 కింద జనరల్గా ఈ చాప్టర్స్ని కూడా ఫ్రెండ్స్ పార్ట్ 2 కిందనే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్గా 2 బుక్స్గా ఇవ్వడం జరిగింది. పార్ట్ 1 వీడియోలో నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్ ఒక బుక్ అంటే 1 to 6th లెసన్లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఏరియా ఎగ్జామినర్ ఫోకస్ చేసేటటువంటి ఆ ఏరియా మొత్తాన్ని కూడా చాలా లాజిక్గా వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా ఆ వీడియో చూడని డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. అది నేను దీని కిందనే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం మరి వివిధ ఆవరణ వ్యవస్థలు కంటిన్యూషన్ చాప్టర్లుగా మీ అందరికీ తెలుసు కాబట్టి చూడండి ఫ్రెండ్స్. వివిధ ఆవరణ వ్యవస్థలని మొక్కల నుండి ఆహారోత్పత్తి, జంతువుల నుండి ఆహారోత్పత్తి, పీల్చడం, తాగలేము, మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది, ఇవన్నీ కూడా జనరల్గా ఉంటాయి. ఇవన్నీ మీరు జనరల్గా మీరు చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దాంట్లో ఏముండదు. వివిధ ఆవరణ వ్యవస్థలు మరి దీని మీద గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడు ఏంటనేది ఇక్కడ చూద్దాం. దీని మీద మరి ఇక్కడ ఒక బిట్ చూడండి ఫ్రెండ్స్. 1935లో మరి ఏజీ టాన్స్లే అనేటటువంటి ఒక ఆయన ఆవరణ వ్యవస్థ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు అడిగాడు ఈ బిట్టు ఫ్రెండ్. మరి ఏజీ టాన్స్లే అనేటటువంటి ఆయన మరి ఆయన ఏం చేశాడంటే ఆవరణ వ్యవస్థ పర్యావరణ వ్యవస్థను ఏం చేశాడు, దాన్ని తగ్గించి ఆవరణ వ్యవస్థగా షార్ట్కట్లో పేరు మార్చాడు. దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే సహజంగా నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యే టైంలో ఏజీ టాన్స్లే అంటేనేమో టాన్స్లే అంటే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను గుర్తుపెట్టుకున్నాను. ట్రాన్స్ఫర్ అయ్యా నేను అంటే పర్యావరణం అనేటటువంటి ఒక పెద్ద పదాన్ని దాన్ని కుదించి దాన్ని ఏం చేశాడంటే ఇంకొక పేరుగా మార్చాడు. అంటే ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒక పదం నుంచి ఇంకో పదానికి అన్నట్టు నేను ఊహించుకొని ఏం చేశానంటే ట్రాన్స్ఫర్ అని పెట్టుకున్నాను. నేను ట్రాన్స్ఫర్ అవ్వటం దాన్నే టాన్స్లే అని గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఏజీ అంటే అడ్వకేట్ జనరల్లో ఏదో ఒక హాస్యంగా నేను గుర్తుపెట్టుకున్నా. దాన్ని మీరు అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏజీ టాన్స్లే అనగానే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఆవరణ వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ, ఆవరణ వ్యవస్థ ఇట్లా చేంజ్ అయింది అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక చూద్దాం నెక్స్ట్ ఈ ఆవరణ వ్యవస్థకు సంబంధించి కంటిన్యూషన్లో ఇదంతా కూడా అకాడమీ బుక్ ఫ్రెండ్స్ 2023 మరి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ ఫ్రెండ్స్. ఇది కొత్త బుక్ 2023 ప్రింట్. ఇది 2022 ప్రింట్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. డిఎస్సి మిత్రులు 2023 బుక్సే చదవండి. అది ఏ బుక్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమీ లేవు దీంట్లో. దీని మీద ఏమి సహజంగా ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం లేదు. ఇవి చిన్న కార్లు ఇవన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూషన్లో వస్తే మీకు ఇక్కడ చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు ఈ టేబుల్ మీద ఏముంటే జనరల్ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు జనరల్గా చదువుకోండి. ఇక్కడ కోరింగ మడ అడవులని ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్లో గతంలో అడిగాడు. దీని గురించి కొంచెం ఉంటుంది, మీకు కొంచెం లాజికల్గా మీకు చెప్తా ఫ్రెండ్స్. కోరింగ మడ అడవులు అనగానే మీకు చూడండి ఇవి సహజంగా ఎక్కడ ఏర్పడతాయి పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది. బ్యాక్ వాటర్ అంటారు. అంటే వాటర్ ఎక్కడైతే నెడుతుందో అక్కడ ఏర్పడుతుంది. ఒక గ్రూప్ లాగా ఏర్పడింది చూడండి, ఒక గుంపు లాగా అనమాట. అదొక హాస్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. బ్యాక్ వాటర్ అంటారు. వాటర్ ఎక్కడైతే నెడుతూ ఉందో బ్యాక్ అలాంటి ప్రదేశాలలో ఇలాంటివి ఏర్పడతా ఉంటే దాన్ని కోరింగ మడ అడవులు అంటారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కోరింగ అంటే కోరిన విధంగా, అవి కోరిన విధంగా ఒక గ్రూపు లాగా ఒక చోట ఏర్పడ్డాయని గుర్తుపెట్టుకోండి. మడ అడవులు అని గుర్తుపెట్టుకోండి. అంటే మడ అడవులు అంటేనేమో కోరిన విధంగా ఒక చోట ఉన్నాయన్నట్టు గుర్తుపెట్టుకోండి. అవి కోరింగ మడ అడవులు అని అంటారు. దీనికి సంబంధించి కొంచెం బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ గతంలో అడిగాడు అవి. ఇక మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ. ఇప్పుడు ఇంతకుముందు మీకు మరి ఒక గ్రూప్ లాగా ఉన్నాయని చెప్పాను నేను, ఒక గుంపులాగా ఉన్నాయని చెప్పాను నేను. గ్రూపు గుంపు అంటే నేను ఇక్కడ మాంగ్రూవ్లో గ్రూప్ అని గుర్తుపెట్టుకున్నా. దీన్నే మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ అంటారు. అంటే బ్యాక్ వాటర్ అంటారు. అంటే వాటర్ ఎక్కడైతే నెట్టివేయబడుతుందో అలాంటి ప్రదేశాలలో ఉండేటటువంటి ఆవరణ వ్యవస్థ. దీన్నే కోరింగ అంటే కోరిన విధంగా మడ అడవులను గుర్తుపెట్టుకోండి. మడ అంటేనేమో అవి ఒక మండేటటువంటివి కానివి అని గుర్తుపెట్టుకోండి. ఒక గుంపులాగా మాంగ్రూవ్స్ అంటారు. మాంగ్రూవ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుంటుంది. అలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మాంగ్రూవ్స్ అంటే మాంగ్రూవ్స్ అని గుర్తుపెట్టుకోండి. గ్రూప్స్ అంటే ఒక గ్రూపు లాగా కోరిన విధంగా బ్యాక్ వాటర్ అలాంటి ప్రదేశాలలో వాటికి అనుకూలంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇక మనకి ఎగ్జామ్నర్ ఫోకస్ చేసేటటువంటి ప్లేస్ వచ్చింది ఫ్రెండ్స్. అదే ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు అనేటటువంటి 3 విషయాలు మనందరికీ తెలుసు. దీని మీద గతంలో బిట్స్ అడిగాడు, మళ్ళీ అడుగుతాడు ఫ్రెండ్స్.
ఉత్పత్తిదారులు అంటే మనందరికీ తెలుసు, జనరల్గా మనం చదివేసి వదిలిపెడతాం. వినియోగదారులు అంటే ఎవరు మనకు తెలుసు, విచ్ఛిన్నకారులు మనకు తెలుసు. అంటే ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు అనేటటువంటి 3 విషయాలు జనరల్గా చదివి వదిలేయకుండా ఫ్రెండ్స్ వాడు ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఎగ్జామినర్ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు, చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్ ఇది. మరి ఉత్పత్తిదారులు అంటే మనందరికీ తెలుసు, అవి ఫుడ్ని తయారు చేసుకునేటటువంటి మొక్కలు, సూర్యుడి నుంచి కాంతిని యూజ్ చేసుకొని ఫుడ్ని తయారు చేసుకుంటే మనకు తెలుసు, దాని మీద బిట్స్ ఏమి అడగడు, కానీ ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఉత్పత్తిదారులు అనేవి ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్, అవి సూర్యుడి నుండి రశ్మిని గ్రహించి మరి అవి మరి ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయంటే అవి ఎప్పుడు కూడా బిజీగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. బిజీగా ఉంటాయి అంటే బిజీ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. దానికి తోడు ఇంకేం గుర్తుపెట్టుకుంటారంటే ఉత్పత్తిదారులు అనేటటువంటివి మరి వాటికి సూర్యరశ్మే కాదు ఫ్రెండ్స్, వాటికి నీరు కూడా కావాలి. ఆ నీరు అనేది సి అంటే ఏంది, సి దగ్గర నుంచి నీరు కావాలని గుర్తుపెట్టుకోండి. మీకు వెంటనే ఉత్పత్తిదారులు అనగానే మొక్కలు అనే పదం గుర్తొస్తే సి అంటే నీరు, బిజీ అంటేనేమో బిజీగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక అన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు సి బిజీ అనేటటువంటి పదంలో ఎస్ అంటేనేమో స్పైరో గైరా అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మీరు ఎందుకు ఉత్పత్తిదారులకి సి లింక్ పెట్టుకుంటారంటే ఉత్పత్తిదారులు అంటే మొక్కలు అనగానే సిఏ కదా ఫ్రెండ్స్. సి అంటే సముద్రం, అంటే వాటర్ దానికి కావాలనుకోండి. ఎస్ అంటేనేమో స్పైరో గైరా అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ అంటేనేమో యూలోథ్రిక్స్ అనేటటువంటి పదం. కనీసం 4 ఒకటైనా మనం క్యాచ్ చేస్తాం, 2-3 ఎలిమినేషన్ కూడా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఫ్రెండ్స్. ఏ అంటేనేమో అసిల్లటోసిస్ అంటారు, అసిల్లటోరియా ఫ్రెండ్స్. మరోసారి ఇక్కడ రాస్తా చూడండి ఫ్రెండ్స్. ఉత్పత్తిదారులు అనగానే మీరు ఈజీగా ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఉత్పత్తిదారులు అంటే మొక్కలకు నీరు సి నుంచి కావాలి, అవి ఎప్పుడు కూడా ఆహారాన్ని తయారు చేసుకుంటే బిజీగా ఉంటాయని గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. మీరు ఎటు నుంచి ఎటైనా చూడండి. ఎస్ అంటేనేమో స్పైరో గైరా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ అంటేనేమో యూలోథ్రిక్స్ అనే పదం వస్తుంది. ఏ అంటేనేమో అసిల్లటోరియా అనే పదం వస్తుంది. బి అంటేనేమో బ్లూ ఆకుపచ్చ అంటే నీళ్ళు ఆకుపచ్చ శైవలాలు అయిపోయింది ఫ్రెండ్స్. దాన్ని మీరు అలా నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక వినియోగదారులు అనగానే మన వినియోగదారులు అంటే సహజంగా మొక్కలపై ఆధారపడేవి, అంటే ఇవి వినియోగించుకునేవి, అంటే అవి తయారు చేసినటువంటి ఆహారాన్ని తినేవి అని అర్థం వినియోగదారులు. దాని మీద బిట్స్ ఏం అడగడు ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. ఈ వినియోగదారులు అనగానే మన లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఫ్రెండ్స్, ఒక చిన్న లాజిక్ చూడండి. వినియోగము అంటే సహజంగా మనకు సోషల్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏదన్నా ఒక వస్తువును కొన్నప్పుడు వినియోగిస్తాం. లేదా ఇంకో విధంగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, వినియోగదారులు అనేటటువంటి పదానికి ఎగ్జాంపుల్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ చూడండి. ఇక్కడ వినియోగదారుడు అనేటటువంటి ఒక ఆయన తాపీ మేస్త్రి అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక తాపీ మేస్త్రి, వినియోగదారుడు అనేటటువంటి ఒక తాపీ మేస్త్రి అనుకోండి. ఈ తాపీ మేస్త్రి అనే ఆయన ఒకసారి ఏదో పనికి వెళ్తున్నాడని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తన పని చేయడానికి వెళ్తుంటే తన వెంట ఏమి వచ్చిందంటే ఫ్రెండ్స్, ఒక డాగ్ తన వెంట వచ్చింది. తనతో పాటు ఇంకా ఏమొచ్చిందంటే హైనా అనేటటువంటిది ఇంకొక జంతువు కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఈ 2 వచ్చినాయి అనుకోండి. ఈ టాపీ మేస్త్రి ఏం చేశాడంటే వినియోగదారుడు ఏం చేశాడు, ఆ రెండింటిని పో అన్నాడు. ఏదో జస్ట్ ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకొక లాజిక్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తా. వినియోగదారుడు అనగానే ఆ వినియోగదారుడు ఎవరంటే ఇక్కడ తాపీ మేస్త్రి ఏం చేశాడంటే తను వెళ్తుంటే తన వెంట డాగ్ వచ్చింది, డాగ్తో పాటు హైనా వచ్చింది. ఆ రెండింటిని పో అన్నాడు. ఇప్పుడు చూడండి, తాపీ మేస్త్రిలో తా అంటేనేమో తాబేలు అనేటటువంటి పదం వస్తుంది, మీకు ఒకటి వచ్చేసింది. పి అంటేనేమో ప్రోటోజోవా అనేటటువంటి పదం వచ్చింది. డాగ్ అంటేనేమో డాఫ్నీ అనేటటువంటి పదం కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, అన్నీ ఇక్కడ రాస్తాను. ఇక్కడ చూడండి, తాపీ మేస్త్రి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. వీలుంటే తాపీ మేస్త్రి వెళ్తుంటే తనకి ఎదురుగా డాగ్ వచ్చింది, లేదా తన వెంట డాగ్ హైనా వచ్చింది, లేదా తన వెంట ఇవి పడ్డాయి అనుకోండి. తను ఏం చేశాడు, పో అన్నాడు. తా అంటేనేమో మీకు అర్థమైపోయింది తాబేళ్ళు, పి అంటేనేమో ప్రోటోజోవా, డా అంటేనేమో డాఫ్నీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత డాగ్ అంటేనేమో గొట్టం అని గుర్తుపెట్టుకోండి, గొట్ట పురుగు అనమాట, గొట్టం పురుగులు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత హైనాలో హై అంటేనేమో హైడ్రా అని గుర్తుపెట్టుకోండి. నా అంటేనేమో నత్తలను గుర్తుపెట్టుకోండి. పో అన్నాడు కాబట్టి ప్రోటోజోవా, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇంతకుముందు పీతలు అనే పదం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తాపి అంటేనేమో పి అంటే పీతలు అని గుర్తుపెట్టుకోండి, పో అంటేనేమో ప్రోటోజోవాలని గుర్తుపెట్టుకోండి. ఇదొక కోడ్, లేదా ఇంకొక కోడ్ కూడా ఉంది ఫ్రెండ్స్.
ఇంకొక జనరల్గా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, వినియోగదారులు అంటే సహజంగా అమ్మేవారు అనుకోండి. జనరల్గా వినియోగించేటటువంటి వాళ్ళు ఏదైనా ఒక వస్తువుని అమ్ముకునేటటువంటి వాళ్ళలాగా ఊహించుకోండి. ఇక వినియోగదారులు అనగానే సహజంగా హైడ్రా అంటే హైదరాబాద్ని గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో వినియోగదారులు ఎక్కువగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో రొయ్యలు బాగా అమ్ముతారని గుర్తుపెట్టుకోండి. పీతలు బాగా అమ్ముతారని గుర్తుపెట్టుకోండి. లేదా రొయ్యలను బాగా వినియోగిస్తారని గుర్తుపెట్టుకోండి. పీతలను బాగా వినియోగిస్తారని గుర్తుపెట్టుకోండి. ఇట్లా అనమాట. ప్రోటోజోవా అంటేనేమో ఫోటో అని, ఇట్లా మీరు ఇంకా మీకు మీ మైండ్ సెట్కి తగ్గ విధంగా వేరే ఇంకేమైనా లాజిక్స్ గుర్తొచ్చినా కూడా ఫ్రెండ్స్, ఈ వినియోగదారులను మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే గతంలో ఉత్పత్తిదారుల మీద అడిగాడు, వినియోగదారుల మీద అడిగాడు. ఖచ్చితంగా బిట్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఉత్పత్తిదారులు అంటేనేమో సి బిజీ అని గుర్తుపెట్టుకోండి. వినియోగదారులు అంటేనేమో తాపీ మేస్త్రి అనే ఆయన వినియోగదారుడైతే తన వెంట డాగు ఆయన అమ్మడు పెడితే పో అన్నాడని గుర్తుపెట్టుకోండి. మీకు అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ జనరల్ పాయింట్స్, ఇవన్నీ అవసరం లేదు. ఎడారి ఆవరణ వ్యవస్థ ఇందులో ఏముండదు. సముద్రాన్ని గురించి జనరల్ ఒక పదం ఉంటుంది, చదువుకోండి ఫ్రెండ్స్. ఈ టేబుల్ మీద ఏం అడిగే అవకాశాలు లేవు. తర్వాత వచ్చేసి ఉత్పత్తిదారులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. వినియోగదారులు విచ్ఛిన్నకారులు అంటేనేమో వాటిని మళ్ళీ విచ్ఛిన్నం చేసి మళ్ళీ భూమిలోకి రిలీజ్ చేయటం, అది మీ అందరికీ తెలుసు. తర్వాత వృక్షాలు, ఇవన్నీ మీకు అవసరం లేదు ఫ్రెండ్స్, జనరల్ టాపిక్స్ అవన్నీ. తర్వాత ఇక్కడ అడవి ఆవరణ వ్యవస్థల మీద దీని మీద ఏముండదు ఫ్రెండ్స్. జనరల్ పాయింట్స్ ఉంటే ఇవన్నీ చదువుకోండి సరిపోతుంది. మనకి ఏంటంటే ఎగ్జామినరు కొన్ని ఏరియాల మీద ఎక్కువ దృష్టి పెడతాడు, వాటినే మనం క్యాచ్ చేయాలి ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో మనం చూసినట్లయితే ఇందులో ఏమీ లేదు ఫ్రెండ్స్. జనరల్గా ఇవి మీరు చదువుకుంటే సరిపోతుంది, ఏమీ లేవు. ఇవి ఆహారపు గొలుసులో 3 స్థాయిలు ఉంటాయి, ఇవన్నీ అవసరం లేదు. తర్వాత చూడండి, ఆవరణ వ్యవస్థల శక్తి ప్రవాహం, ఈ జనరల్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమీ లేవు ఫ్రెండ్స్. దాదాపుగా 3-4 పేజీలు ఏముండదు. మొక్కల నుండి ఆహార ఉత్పత్తి, దీని మీద చాలాసార్లు బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. ఇక చూద్దాం. ఈ మొక్కల నుండి ఆహార ఉత్పత్తిలో చాలాసార్లు బిట్లు అడిగాడు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే దీర్ఘకాలపు పంటలు, స్వల్పకాలిక పంటలు, ఇవి 2 ఇంపార్టెంట్. ఏంటివి? దీర్ఘకాలపు పంటలుకి ఎగ్జాంపుల్ ఏంటి, స్వల్పకాలపు పంటలకు ఉదాహరణ ఏంటి? దీర్ఘకాల పంటలు అంటే ఎక్కువ కాలం పంటలు అని అర్థం, స్వల్పకాలంలో వెంటనే పండేవని అర్థం. దీర్ఘకాలపు పంటలు ఏంటంటే ఫ్రెండ్స్ కందులు, జొన్నలు. ఇది ఎగ్జామ్లో ఒక 2-3 సార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇది ఈ క్రింది వానలో దీర్ఘకాలపు పంట కానిది దీర్ఘకాలపు పంట అయినది అని అడుగుతాడు. దీన్ని మనం బండగా జొన్న కందులు అని చదవనవసరం లేదు. దీని లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు దీర్ఘకాలంగా అన్నాడు అనుకోండి, ఒక పంట దీర్ఘకాలంగా పండింది అనుకోండి, కందిపోయిద్ది అంటారు. ఇప్పుడు మనం దీర్ఘకాలంగా ఎండలో ఉన్న ఏదన్నా కందిపోయిద్ది అంటాం కదా ఫ్రెండ్స్. కందిపోయిద్ది అంటేనేమో కందులు అని గుర్తుపెట్టుకోండి. అట్లా ఇక రెండవది వచ్చేసి జొన్న. ఏంటి ఆ కందిపోయేది? జొన్న అని గుర్తుపెట్టుకోండి. జొన్న కంకులు కావచ్చు, ఏదైనా కావచ్చు. దీర్ఘకాలపు పంటలు ఏంటంటే కనీసం రెండిట్లో ఒక్కటైనా గుర్తుపెట్టుకోవడానికి లాజిక్ ఏంటంటే ఎక్కువ కాలం ఉంటే ఎండలో ఉన్న ఏడన్నా కందిపోయింది అని అంటాం. ఆ కందిపోయేది జొన్నలను గుర్తుపెట్టుకోండి, అవి దీర్ఘకాలపు పంటలు. ఇక స్వల్పకాల పంటలు అంటే మనందరికీ తెలిసి చిన్నగా ఉండేటటువంటివి ఏంటంటే పెసలు, మినువులు, ఇవి స్వల్పకాలపు పంటలు. మీకు ఇంకా దీన్ని ఈజీగా క్యాచ్ చేయాలనుకోండి, స్వల్పకాల పంటలు అనగానే అప్పటికి తెలియనటువంటి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఫాస్ట్ ఫుడ్. ఇప్పుడు చూడండి, ఫాస్ట్ ఫుడ్ అంటే మనకు మినపట్టు, పెసరట్టు వెంటనే వేసిస్తున్నారు కదా, అంటే దాన్ని స్వల్పకాలపు పంటలు అనుకోండి. వెంటనే అన్నట్టు గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా మనం ఎగ్జామ్లో బిట్టు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరి ఇదే పేజీలో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓల్డ్ బుక్లో ఇవేమీ లేవు. ఇవి 2023 న్యూ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ ఫ్రెండ్స్. ఓల్డ్ బుక్ చూస్తే మాత్రం 100% మీరు బిట్స్ రాంగ్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 2023 బుక్ని ఖచ్చితంగా మీరు క్లియర్గా చూడాల్సిందే ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఖరీఫ్ ఒకటి, రబీ ఒకటి ఉంది. ఈ రెండింటి మీద గతంలో అడిగాడు. మరి రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఖరీఫ్ అనగానే మీరు వానాకాలం గుర్తుపెట్టుకోవాలి. దీనికి చాలామంది ఖరీఫ్ అనంగులోనే వ్యవసాయదారు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఖరీఫ్ అనంగులోనే వానాకాలం గుర్తుంటుంది. బట్ చాలామందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళు కూడా దీని లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఖరీఫ్ అంటే ఖరీదైన కాలము. ఏంటి ఖరీదైంది? ఏంటంటే ఫ్రెండ్స్ వర్షాలు బాగా వస్తే పంటలు బాగా పండుతాయి, డబ్బులు బాగా వస్తాయి అంటే మనకు అర్థమైపోయిందిగా. ఖరీఫ్ అంటే ఖరీదైంది, వానాకాలం అని అర్థం, వానాకాలం పంటలు. మరి వానాకాలపు పంటలు ఖరీఫ్ కాలం అనేది ఏ నెలల మధ్య ఉంటుంది అంటే అక్టోబర్ 1,
జూన్ నుంచి అక్టోబర్ ఫ్రెండ్స్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంచెం జూమ్ చేస్తాను, మీరు చూడండి, ఇది ఇంపార్టెంట్. ఖరీఫ్ ఒకటి, రబీ ఒకటి, ఖచ్చితంగా బిట్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఖరీఫ్ అనగానే ఖరీదైన కాలం అని గుర్తుపెట్టుకుంటే వానాకాలం గుర్తొస్తుంది. ఇది జూన్ నుంచి అక్టోబర్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వానాకాలం అనగానే మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారండి చూడండి. జూన్ అనుకోండి, అక్టోబర్ని అక్క అనుకోండి. వానాకాలంలో మరి జున్నుని అక్కకి ఇచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో మన అక్క ఉంటే మన అక్కకి ఏం చేసామంటే జున్నుని వర్షాకాలంలో ఇచ్చాం. ఎందుకంటే జున్ను అనేది వర్షం లాగానే కారిపోతుంది కదా, అట్లా అనమాట. మీరు అలా వర్షాకాలంలో వాన అనేది ఇలా పడుతుంది కాబట్టి జున్ను అనేది కూడా అలా పడుతుంది అన్నట్టు. అంటే జున్ను అనుకుంటే జూన్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ జున్ను అనే పదాన్ని మీరు జూలై అనుకోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్ జూన్ అంటే స్కూల్స్ ఓపెనింగ్ టైం, పాఠశాలలో ఓపెన్ అయ్యే టైం కాబట్టి మీరు జూన్ నుంచి అక్టోబర్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఏదైనా 4 మంత్స్ ఫ్రెండ్స్, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. అంటే దీన్ని ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. జున్ను ప్లస్ అక్క, జున్ను అక్కలాగా గుర్తుపెట్టుకుంటే వానాకాలం, ఖరీఫ్ కాలం గుర్తుంటుంది. ఓకే, మరి ఈ ఖరీఫ్ కాలంలో పండేటటువంటి పంటలు చాలా సందర్భాలు అడిగాడు. చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ఏరియానే ఇంపార్టెంట్ అంతే. ఇది మీరు చదవలేదనుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామినర్ ఖచ్చితంగా ఇక్కడే కూర్చుంటాడు, ఖచ్చితంగా ఇక్కడే బిట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరి ఖరీఫ్ కాలం పంటలు, ఖరీదైన కాలం, వానాకాలం పంటలు ఏంటి అంటే దీనికి ఒక లాజిక్ ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, వానాకాలం మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఇక వానాకాలం అనగానే వర్షాకాలంలో వరి, ఇది అందరికీ తెలుసు. వరి అంటే సహజంగా వానాకాలంలోనే పడుతుంది కదా ఫ్రెండ్స్. ఒకవేళ అప్పటికి అది మనకు తెలియదు. వర్షాకాలంలో మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, సహజంగా చూడండి ఇళ్లలో అట్లు చేసి ఇస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మదర్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి. సహజంగా అట్లు అది మరి వరితో చేసినటువంటి బియ్యంతో చేసిన అట్టు కావచ్చు, మిరపట్టు కావచ్చు, మిరప కాదు సారీ ఫ్రెండ్స్, మినుములతో చేసినటువంటి అట్టు కావచ్చు అనుకోండి. అంటే వర్షాకాలంలో మనం ఏం చేస్తామంటే వరితో చేసినటువంటి అట్టు కానివ్వండి, మినుములతో చేసిన అట్లు కానివ్వండి తింటామని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇదే వర్షాకాలంలో వైరస్ ఎక్కువగా, క్రిములు ఎక్కువగా వస్తాయి కాబట్టి కాళ్ళకు కానివ్వండి, గడపలకు కానివ్వండి పసుపు పోస్తారని గుర్తుపెట్టి ప్రతిదీ వర్షాకాలానికి లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. వర్షాకాలానికి లింక్ చేయండి. వర్షాకాలం అంటే క్రిములు ఎక్కువ వస్తాయి కాబట్టి పసుపు రాస్తాం. అదేవిధంగా ఇంకా వర్షాకాలంలో ఇంకా ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ అట్లు తింటాం. వరితో కానివ్వండి, మినుములతో కానివ్వండి అట్లు తింటామని గుర్తుపెట్టుకోండి. ఇంకా వర్షాకాలంలో ఇంకా ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, మనకు వర్షాకాలం జోరున వర్షం పడేటప్పుడు మిరపకాయలతో బజ్జీలు చేసుకొని తింటామని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మిరపకాయలు బజ్జీలు తినేటప్పుడు నోరు మంట పుడతామంటే చెరుకు గడలు తింటామని గుర్తుపెట్టుకోండి. ఇక రెండు మిగిలిపోయినాయి ఫ్రెండ్స్. ఒకటేమో జొన్న, రెండోదేమో పత్తి. ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, ఖరీఫ్ అంటే ఖరీదైనవి. ఈ రెండు ఖరీదైనవని గుర్తుపెట్టుకోండి. పత్తి చాలా ఖరీదు, చూడండి పత్తి చాలా కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని పల్లెటూళ్ళలో పత్తిని ఎక్కువగా పండిస్తూ ఉంటారు రైతులు. అదేవిధంగా జొన్నలు కూడా చాలా కాస్ట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జొన్నలు, మొక్కజొన్నలు కాదు, జొన్న అంటే జొన్న, పత్తి రెండు ఖరీదని అని గుర్తుపెట్టుకోండి. మిరపకాయ బజ్జీలు వేసుకుంటే తింటామని గుర్తుపెట్టుకోండి. మంట పుడితే చెరుకు తింటామని గుర్తుపెట్టుకోండి. వైరస్ వస్తే పసుపు అని గుర్తుపెట్టుకోండి. మినపు అట్లు తింటామని గుర్తుపెట్టుకోండి. వరి, ఇవన్నీ చూడండి ఖరీఫ్ కాలం, వానాకాలం, అక్క, జున్నక్క అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక చూడండి యాసంగి పంటలు. ఓల్డ్ బుక్లో యాసంగి అనేటటువంటి పదం ఇవ్వాల, మీరు చూడండి కావాలంటే ఫ్రెండ్స్. ఓల్డ్ బుక్లో కేవలం అక్టోబర్ నుంచి జనవరి వరకు వస్తుంది, అది రబీ పంట. రబీ అనే పదం వాడాడు. రబీ అనేటటువంటి పదానికి మరొక అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ యాసంగి. యాసంగి అంటారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే యాసంగి అంటే యాస చూడండి, చాలామంది యాస ఒక్కొక్కళ్ళ యాస ఒక్కొక్క రకంగా ఉంటుంది. తెలంగాణలో ఒక యాస ఉంటుంది, ఆంధ్రాలో ఒక యాస ఉంటుంది. అంటే ఇట్లా యాస రావడానికి కారణం మీరు చలికాలం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు రబీ అంటే చలికాలం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రబీ అంటే చలికాలం అనమాట. యాసంగి అంటే చలికాలంలో వచ్చేటటువంటి పంటలు. మరి అక్టోబర్ నుంచి జనవరిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మీకు ఇంతకుముందు జున్నక్క అంటేనేమో జూన్ టు అక్టోబర్ అన్నారు కదా ఫ్రెండ్స్. ఇక మిగిలిన అక్టోబర్ నుంచి జనవరి ఇక కంటిన్యూషన్లో అనమాట. దీన్నే యాసంగి అంటారు, చలి అంటారు, లేదా రబీ పంటలు అని కూడా అంటారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మరి ఈ రబీ కాలానికి సంబంధించిన పంటలకి కోడ్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, రబీ అన్న యాసంగి అన్న ఒకటే ఫ్రెండ్స్. మరొకసారి దీన్ని గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. యాసంగి అంటే యాస మారుతుంది. చలి అంటే చలికాలంలో మనం ఉనుగుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. చలికాలంలో బాగా ఉనుగుతూ ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట ఒక రకంగా వస్తుందంటే యాస మారుతుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. రబీ
మరి రబీ కాలంలో పండేటటువంటి పంటలు ఏంటంటే బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగలు. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చలికాలంలో ఉన్నటువంటి అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, చలికాలం అనగానే సహజంగా ఏం చేస్తారు, శనక్కాయలు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, చలికాలంలో ఏం చేస్తారంటే మంటలు వేసుకుంటూ ఉంటారు. ఆ మంటల దగ్గర శనక్కాయలు కాల్చుకొని తింటారని గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా ఈ చలికాలంలోనే ఏం చేస్తారంటే ధనం బాగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ధనం అంటే చలి, ధనియాలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బార్లీ అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, చలికాలంలో బాగా డ్రింక్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. కర్ర అనే పదం ముందుగా కర్రలతోనే చలి మంటలు వేసుకుంటామని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రెండ్స్ ఆవాలు అంటేనేమో మరి ఇక్కడ ఆవు అని గుర్తుపెట్టుకోండి. ఆవులు కూడా సహజంగా చలికాలంలో మరి బయటకు వెళ్లకుండా ఇంట్లో అట్లా మీరు ఒక హాస్యంగా అన్నీ గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్. ఇక చూడండి, రబీ అనంలోనే యాసంగి. యాస ఎప్పుడు మనం మాట్లాడతామంటే చలి ఎక్కువగా పుడుతున్నప్పుడు, అట్లా లింక్ చేసుకోండి. మరి యాసంగి పంటలు, రబీ పంటలు అనంగంలోనే యాస మారింది, చలి అనంగంలోనే శనక్కాయలు కాల్చుకొని తింటాం. కర్రలు కావాలి, జీలకర్ర. బార్లీ అంటేనేమో డ్రింక్ చేస్తారు. ఆవాలంటేనేమో ఆవులను గుర్తుపెట్టుకోండి. ధనియాలంటేనేమో మీ ఇష్టం ఫ్రెండ్స్, ధనియాలు అంటే నేను ధనం అని గుర్తుపెట్టుకున్నా. మీరు మీ ఇష్టం, ఇంకేదన్నా లాజిక్ ఉంటే మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ మీరు చదవండి ఫ్రెండ్స్. వీటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తారు ఎగ్జామ్లో. ఇంకా మీకు ఏమన్నా డిఫరెంట్గా కోర్స్ వచ్చినా కూడా అవి చూడండి. ఇక దాని తర్వాత కన్ఫామ్గా ఫ్రెండ్స్ ఈ 2024లో కన్ఫామ్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఏరియా వచ్చేసి ఇది కన్ఫామ్. ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, ఇది ఓల్డ్ బుక్లో ఈ మ్యాటర్ ఉంది కానీ పదాలన్నీ విలువ, ఈ పదాలన్నీ యాడ్ చేశాడు కొత్తగా. ఓల్డ్ బుక్లో ఇవేమి లేవు. దీర్ఘదీప్తికాల మొక్కలు అనే పదం ఈ 2023 ప్రింట్లోనే ఇచ్చాడు. సో నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ ఏరియా. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటి లాజిక్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. జనరల్గా పంటలు 2 రకాలు ఉన్నాయి. స్వల్ప రాత్రికాల పంటలు అంటే రాత్రి సమయం తక్కువగా ఉన్నప్పుడు పండే పంట. అధిక రాత్రికాల పంటలని 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్వల్ప రాత్రికాల పంటలకి మరొక పేరు ఉంది, అది మనం తర్వాత చూద్దాం. స్వల్ప రాత్రికాల పంటలకు ఉదాహరణ వచ్చేసి ఫ్రెండ్స్ గోధుమ అంటే మీకు ఇందులోనే ఉంది చూడండి ఫ్రెండ్స్. గో అంటే గో అంటే త్వరగా వెళ్ళిపోతుంది, అంటే త్వరగా వెళ్ళిపోతుంది అంటే స్వల్ప రాత్రికాలం, అంతేగా ఫ్రెండ్స్. గో అంటే వెళ్ళిపోతుంది, స్పీడ్గా వెళ్ళిపోయింది. గో అంటే గోధుమ, తొందరగా వెళ్ళిపోయింది, అది స్వల్ప రాత్రికాల పంటలు. దీనికి మరొక పేరు ఏంటంటే దీర్ఘదీప్తికాల మొక్కలు. ఇది చాలా ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానలో దీర్ఘదీప్తికాల మొక్కలకు ఉదాహరణ అన్నాడు అనుకోండి, ఓల్డ్ బుక్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్వల్ప రాత్రికాల పంటలని ప్రిపేర్ అవుతారు. 2022 వరకు ఉంటుంది. మరి దీర్ఘదీప్తికాల మొక్కలు అనేవి డిఫరెంట్గా కొత్త బుక్లో ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వల్ప రాత్రికాల పంటలకి మరొక పేరు దీర్ఘదీప్తికాల మొక్కలను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే గో అంటే తొందరగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి గోధుమ. ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడే. ఇక నెక్స్ట్ వచ్చేసి రెండవది దీర్ఘరాత్రికాల పంటలు. దీర్ఘరాత్రి అంటేనేమో ఎక్కువ రాత్రి మనం నిద్రపోవాలి అంటే మన నెత్తి కింద దిండు ఉండాలి ఫ్రెండ్స్. నెత్తి కింద దిండు ఉండాలి అంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ దిండు పత్తితో చేసింది అయి ఉండాలి, అంతేగా ఫ్రెండ్స్. దిండులో పత్తిగా ఉండేది పత్తి అయిపోయింది. మరి ఆ దిండు మీద మనం తలబెట్టి దీర్ఘకాలం నిద్రపోయే సమయంలో ఖాళీగా ఉంటామో మనం మొక్కజొన్న కంకులు తినుకుంటూ పడుకుంటాను గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక హాస్యంగా మన నైట్ పూట పిల్లో మీద తలకాయ పెట్టి దిండు మీద తలకాయ పెట్టి మొక్కజొన్న కంకు తింటున్నట్టు మీరు ఊహించండి. పత్తి మొక్కజొన్న అనగలోనే దీర్ఘరాత్రి కాలం అనేటటువంటి పదం, అంటే ఎక్కువ కాలం హాయిగా నిద్రపోవచ్చు. మొక్కజొన్న కంకి మంచి దిండు ఉంటే హాయిగా ఎక్కువ కాలం నిద్రపోవచ్చు. దీన్ని ఏమంటారంటే హ్రస్వ దీప్తికాల మొక్కలు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ హెచ్డి అని గుర్తుపెట్టుకోండి. హెచ్డి స్క్రీన్ అంటాం కదా ఫ్రెండ్స్, మనం హెచ్డి థియేటరు హెచ్డి స్క్రీన్ అంటాం కదా. హెచ్డి స్క్రీన్ అంటే ఏంది ఫ్రెండ్స్? ఎక్కువ టైం గడపటం, ఎక్కువ టైం బాగుంటుంది. హెచ్ అంటేనేమో హ్రస్వ దీప్తికాల మొక్కలు, డి అంటేనేమో దీర్ఘ రాత్రికాల పంటలను గుర్తుపెట్టుకోండి అంతే. ఈ హెచ్డి అనే పదం గుర్తొస్తే ఆటోమేటిక్గా స్వల్పకాల పంటలు వస్తుంది. దీర్ఘ దీప్తికాల మొక్కలు ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే హెచ్ అంటేనేమో హ్రస్వదీప్తి, డి అంటేనేమో దీర్ఘ దీప్తికాల. పత్తి మొక్కజొన్న గుర్తొస్తుంది, గో అంటేనో గోధుమ. ఇవన్నీ మీకు వచ్చేస్తే కన్ఫామ్గా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నిజంగా ఈ వీడియోని పర్ఫెక్ట్గా కనుక మీరు చూసినట్లయితే మీకు కన్ఫామ్గా 2-3 బిట్లు కన్ఫామ్గా మీరు పెట్టినట్టు ఎగ్జామ్లో. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్లో మరి ఎగ్జామినర్ ఫోకస్ చేసే ఏరియా ఏందో చూద్దాం. తర్వాత ఇక్కడ దీని మీద ఏం అడగడు ఫ్రెండ్స్. ఇక్కడ
రబీ అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. మరొకసారి మీకు క్లారిటీ కోసం ఇక్కడ చెప్తున్నా, మర్చిపోకుండా ఫ్రెండ్స్. ఖరీఫ్ అంటే ఖరీదైందంటే వానలు పడితే పంటలు పండితే డబ్బులు వస్తే ఖరీదైంది. రబీ అంటేనేమో యాసంగి, మన యాస మారేది చలికాలం, చలికాలం అన్నా యాసంగి అన్నా రబీ. యాసంగి అంటే మన యాస మారుతుంది చలికాలం, దాన్ని రబీ అంటారు. రబీ అని గుర్తుపెట్టుకోండి. ఇంకా దీన్ని ఇంకా రబీ అనే పదం యాసంగితో మీకు రాకపోతే రబీ అంటేనేమో రవి అని గుర్తుపెట్టుకోండి. రవి అంటే సూర్యుడు కదా, అంటే చలికాలంలో మనకు సూర్యుడు కావాలి కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకునే ఆలోచన ఉండాలి కానీ ఫ్రెండ్స్, డిఫరెంట్ ఆలోచనలు మీకే వచ్చేస్తాయి. తర్వాత ఇక నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఇక విశ్వధాన్యపు పంట అంటే వరి అని మన అందరికీ తెలుసు. ఈ వరి అనేది గతంలో అడిగాడు, పెద్ద కష్టమైంది కాదు, మీరు చదువుకోండి. ఇక మీసోలిథిక్ యుగం అంటే హరప్ప. విశ్వధాన్యపు పంట అంటేనేమో గ్లోబల్ గ్రెయిన్ అంటారు వరిని. ఇది ఎక్కడ అంటేనేమో మీసోలిథిక్ యుగం అనమాట. 9000 to 8000 ఆ టైంలో హరప్పా నాగరికత ఇవన్నీ గుర్తున్నాయి. హరప్పా నాగరికత అనేది మొట్టమొదటిది కాబట్టి అది మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్, అది చదువుకోండి. కానీ ఎగ్జామ్లో ఈ ఇయర్ మళ్ళీ ఇంకొక బిట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ఏరియాలో నుంచి కన్ఫామ్గా 2024లో బిట్ పడాల్సిందే ఫ్రెండ్స్. ఈ ఏరియా దిస్ ఏరియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ జపాన్, ఇండియా, చైనా, జపాన్ ఉంది ఫ్రెండ్స్. మీరు మ్యాప్లో చూడండి, జపాన్ అనేది దిగుబడి ఎక్కువగా ఉంది చూడండి. జపాన్ మనం చూసుకున్నట్లయితే మరి వరి సాగు విస్తీర్ణం చేసేది ఇండియా అయితే దిగుబడి వచ్చేది మాత్రం జపాన్. రేపు ఎగ్జామ్లో ఏమంటాడంటే వరికి సంబంధించి దిగుబడి ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏంది అంటాడు ఫ్రెండ్స్. మనం ఒకవేళ పుట్టుకున్న భారతదేశం అని పెట్టామో రాంగ్ ఫ్రెండ్స్. దిగుబడి ఎక్కువగా ఉండేది మాత్రం జపాన్. చూడండి, జపాన్లో 6250 ఉంది. మన ఇండియా వచ్చేసి దిగుబడి 1975. మరి జపాన్లో ఎక్కువగా దిగుబడి ఎందుకు ఎక్కువగా ఉందంటే వాళ్ళు వాడేటటువంటి టెక్నాలజీ. మన వాళ్ళు ఇంకా చూడండి, నాగల్లో జనరల్గా ఓల్డ్ విధానం ఇంకా ఫాలో అవుతున్నారు. వాళ్ళు అలా కాదు, టెక్నాలజీ బాగా డెవలప్ చేస్తున్నారు వాళ్ళు వ్యవసాయంలో. మరి అట్లా కాకుండా వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా చేసేది ఎవరంటే మన ఇండియా వాళ్ళే, నో డౌట్ ఫస్ట్. కానీ ఎగ్జామ్లో అలా అడగడు ఫ్రెండ్స్, ఇది ఎవరైనా పెడతారని. దిగుబడి ఎక్కువగా ఉండే దేశం ఏంటంటే జపాన్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నంబర్ ఏం అడగలే కానీ జపాన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్, కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం. మరి ఇదే పేజీలు ఇవన్నీ జనరల్గా అవన్నీ మీకు తెలుసు. వ్యవసాయం ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు వ్యవసాయదారుల కుటుంబాలు అయితే అందరికీ ఈజీగా ఉంటుంది. మరి ఒకసారి చదువుకోండి ఫ్రెండ్స్. తర్వాత విత్తనాలు నాటడం ఇవన్నీ కూడా మామూలుగా. ఇక లిన్నేయస్ అనేటటువంటి శాస్త్రవేత్త, దీని మీద ఖచ్చితంగా గతంలో అడిగాడు, మళ్ళీ అడుగుతాడు, ఈజీ. మరి లిన్నేయస్ అనేటటువంటి ఆయన మీ అందరికీ తెలుసు, ఇది 9th క్లాస్లో కంటిన్యూషన్గా వస్తుంది. లిన్నేయస్ అనేటటువంటి ఆయన వరికి ఒరేజా అనేటటువంటి పేరు పెట్టాడు. మరి దీనికి ఇంకా రకరకాలైన వంగడాలు ఎన్ని అవసరం లేదులే కానీ ఎగ్జామ్లో ఆసియా ఖండంలో వరికి ఉన్నటువంటి శాస్త్రనామం ఏంటి? ఒరేజా సటైవా. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? సటైవాలో సా ఉంది, ఆసియాలో సా ఉంది ఫ్రెండ్స్, అంతే అయిపోయింది. ఒరేజా సటైవా, ఆసియాలో సా ఉంది, సటైవాలో సా ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆఫ్రికాలో ఉన్నటువంటి వరిని ఏమని పిలుస్తారంటే ఒరేజా గ్లబెర్మా అని పిలుస్తారు. ఆఫ్రికా అంటే దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆఫ్రికా అంటే ఆపు, ఎవరైనా మంచిగా కాకుండా మరి భయంకరంగా సాంగ్స్ పాడుతున్నారనుకో ఆపు అంటారు కదా ఫ్రెండ్స్. ఆపకపోతే నీ గోప గుయ్యం అనదా కొడతా అంటారు, ఏదో హాస్యంగా ఫ్రెండ్స్. అట్లా ఆపు అంటేనేమో ఆఫ్రికాను గుర్తుపెట్టుకోండి, గోప గుయ్యం అంటేనేమో గ్లబెర్మా అని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా అలా గుర్తుపెట్టుకుంటే ఏదో కనీసం ఒక జస్ట్ అట్లా విన్నట్టు గుర్తున్న ఫ్రెండ్స్ 4 3 ఎలిమినేషన్ చేసి ఒక బిట్టు మనం సాధించుకోవచ్చు. తర్వాత ఇదే వరిని అమెరికాలో ఒరేజా గ్లుమపార్చులా అంటారు. పార్టీలు చూడండి, సహజంగా పార్టీలు అమెరికాలోనే ఎక్కువ చేస్తూ ఉంటారు, అది వాళ్ళ సాంప్రదాయం అని గుర్తుపెట్టుకోండి అంతే. ఇక వరికి సంబంధించి రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి, కన్ఫామ్గా ఏరియా మీద ఫోకస్ చేస్తాడు. వరి వంగడం అంటేనేమో అమృత సారి అన్నం చూడండి, మన వరి అన్నం అమృతంలాగా ఉంటుంది. బంగారు తీగ అంటే ఏంది? బంగారం కంటే ఎక్కువ వాల్యూ అయినది. బంగారం తిని మనం బ్రతకగలమా ఫ్రెండ్స్? మనం అన్నం తినే బ్రతుకుతామంటే బంగారం కంటే ఒరిజినల్ ఏంటంటే అన్నం అని వరి అని గుర్తుపెట్టుకోండి. బంగారు తీగ, ఆ వరి కూడా చూడండి బంగారు తీగల్లాగా ఉంటాయి. పొట్టి బాసంగా అంటే కొన్ని వరి షార్ట్గా ఉంటాయి, చిన్న వరిలు. సోయా మసూరి అంటే మన అందరికీ తెలుసు, ఇట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక అందరికీ తెలిసింది సోనా రకం బియ్యం అనేది మన అందరికీ తెలుసు. ఇక్కడ విత్తనాల ఎంపిక ఇవన్నీ కూడా జనరల్గా ఉన్నాయి, చూసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా జనరల్ బిట్స్ ఉంటే ఇవన్నీ మీకు జనరల్గా చదువుకుంటారు. కొంచెం
కష్టంగా ఉన్నటువంటి ఏరియా యాడుందో వాటి మీద మనం దృష్టి పెడదాం. ఎగ్జామినర్ కూడా వాటి మీద గతంలో ఇవన్నీ ఫేస్ చేశాడు కాబట్టి ఈ పేజీలో ఏం విత్తనాలు గొర్రెలు ఇవన్నీ ఏముండదు ఫ్రెండ్స్, రసాయనాలు ఇవన్నీ ఏముండదు, చదువుకుంటారు మీరు. తర్వాత పేజీలో వచ్చేసి ఇక్కడ చూడండి, వాహకాలు కీటకాలు ఇవి కూడా ఏం అవసరం లేదు. ఇవన్నీ మీథేలు డైమీథేలు ఇవన్నీ కూడా జనరల్గా చదువుకుంటే వస్తాయి ఫ్రెండ్స్. అవి కష్టంగా ఉన్న వాటిని ఎగ్జామినర్ కూడా బిట్స్ తయారు చేసేటప్పుడు ఇలా అన్ని ప్రతి పేజీ చూస్తాడు. 2023 ప్రింట్లో ప్రతి పేజీ చూస్తూ ఇక్కడ ఆగుతాడు. ఒక 1 మినిట్ ఇక్కడ ఆగి ఎగ్జామినర్ ఖచ్చితంగా ఇక్కడ బిట్ ఇవ్వడానికి ఫోకస్ చేస్తాడు. ఏంటంటే ఇక్కడ బిట్టు సైలెంట్ స్ప్రింగ్ చాలాసార్లు అడిగాడు. ఈ బుక్ సైలెంట్ స్ప్రింగ్ అనేటటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే రేచల్ కార్సన్ గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే రేచల్ అంటే రేచీకటి గుర్తుపెట్టుకోండి. సహజంగా రేచీకటి ఉన్నటువంటి వాళ్ళు సైలెంట్గా ఉంటారని గుర్తుపెట్టుకోండి. సైలెంట్గా వాకింగ్, స్ప్రింగ్ అంటేనేమో స్ప్రింగ్ యాక్షన్ లాగా సైలెంట్గా ఉండేదెవరో రేచీకటి అని గుర్తుపెట్టుకోండి. రేచీకటి రేచల్ కార్సన్ అని గుర్తుపెట్టుకోండి అనమాట. లేదా ఇంకొక విధంగా రేచల్ కార్సన్ అంటే కార్ అని గుర్తుపెట్టుకోండి. కారు అనేది చాలా సైలెంట్గా వస్తుంది, అంత సైలెంట్గా స్పీడ్గా పోతుందని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. మరి రేచల్ అనేటటువంటిది 1960 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రేచీకటి అనేటటువంటి వాళ్ళ అనగలోనే కన్ను గుడ్డు గుర్తుపెట్టుకుంటే 0 అని గుర్తుపెట్టుకుంటే 1960. కనీసం యూనిట్ ప్లేస్లో ఉన్న 0 గుర్తున్న ఫ్రెండ్స్ మనం ఆన్సర్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇవన్నీ మీరు చదువుకోండి. DDT అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథైన్ చాలాసార్లు అడిగాడు. ఇట్లాంటి వాటి కోడ్స్ ఏముండవు ఫ్రెండ్స్, జనరల్గా మీరు చదువుకోవాల్సినవి ఇవన్నీ చదవండి. ఈ ఏరియా మీద ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇదంతా చదువుకోండి ఫ్రెండ్స్. ఇవంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాటర్ చదవండి, జనరల్ పాయింట్ కింద మీరు చదువుకోండి. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ రైతులకు సంబంధించింది, ఎరువులు రైతులు ఇవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రతి బిట్ కూడా మీకు మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదీ కూడా లైన్ టు లైన్ మీకు లాజిక్గా చెప్తున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ మేము చదువుకోండి ఫ్రెండ్స్. గతంలో మేము ఈజీగా మాకు జాబ్ రావడానికి ఇవన్నీ లాజిక్స్ అనేవి మాకు యూజ్ అయినాయి. ఎస్జిటిలో మాకు చాలా యూజ్ అయినాయి కాబట్టి మీరు ఇక పార్థీనియం మొక్క, ఈ పార్థీనియం మొక్క మీద ఎప్పుడు అడుగుతూనే ఉన్నాడు. మీ అందరికీ తెలుసు వయారి బామ్మ అంటారు. పార్థీనియం మొక్క అనగలోనే వయారి బామ్మ, ఇది మన అందరికీ తెలుసు. ఇలాంటి మొక్క ఎక్కడైనా కనిపెడితే వెంటనే పీకేయమంటారు. దీనివల్ల ఇవన్నీ చాలా రకాల జబ్బులు వస్తుంటే మన అందరికీ తెలుసు. కానీ ఇది ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే ఇది ఎక్కడి నుంచి మన ఇండియాకి వచ్చింది, ఇది అమెరికా నుంచి వచ్చిందని గుర్తుపెట్టుకోండి, గోధుమలతో కలిసి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. వయారి బామ అనగలోనే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది వయారి బామలు ఎక్కువగా అమెరికాలో ఉంటారని గుర్తుపెట్టుకోండి. అంతే హాస్యంగా ఫ్రెండ్స్, అంతే. వయారి బామలు ఎక్కువగా ఆడుంటారంటే అమెరికా అని గుర్తుపెట్టుకోండి. అమెరికాకు సంబంధించి మీరు బిట్ రాగానే వయారి బామ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గోధుమ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గో అంటే వెళ్ళటం, మళ్ళీ అమెరికా అంటే పోటల్లా. కానీ అమెరికాలో అది ఏమైంది, అమెరికాలో నుంచి మన ఇండియాకి వచ్చింది గోధుమలతో కలిసి వచ్చింది. గోధుమ అంటేనేమో గో అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తొస్తుంది. అట్లా ఈజీగా మనం దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. పార్థీనియం మొక్క అంటారు. పార్థీనియం అంటే వయారి బామ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా కంటిన్యూషన్లో రైతులకు సంబంధించి కొంచెం మ్యాటర్ ఉంటుంది, అది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ మిత్రులు ఇదంతా అవసరం లేదు. పెరుగుతున్న జనాభా, తూర్పారబట్టడం, ఇవన్నీ జనరల్ పాయింట్స్ ఫ్రెండ్స్, అవన్నీ చదువుకోండి. తర్వాత ఇంకా కంటిన్యూషన్లో చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు జంతువుల నుండి ఆహార ఉత్పత్తి ఇది చూద్దాం. జంతువుల నుండి ఆహార ఉత్పత్తిలో ఎగ్జామినర్ ఇక్కడ దాకా వచ్చి ఏం చేస్తాడంటే ఒక్క నిమిషం ఆగి ఇక దీని మీద బిట్ ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు ఫ్రెండ్స్. మరి మనం చదవం దీన్ని, ఈ టేబుల్ నుంచి చదవం, ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. కుక్క మచ్చిక చేసుకున్న కాలం 30 to 70, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కుక్క గనక 3 వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, మనల్ని ఏడ్చిందా గరుస్తుందని గుర్తుపెట్టుకోండి. 3 వచ్చిందంటే 30,000, ఏడ్చిందాకంటేనేమో 7,000 గుర్తుపెట్టుకోండి. గొర్రెకి 2 కొమ్ములు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. 2 కొమ్ములు అంటేనేమో 1 అని గుర్తు, కనీసం మీకు ఫస్ట్ లైన్ గుర్తున్నా రెండోది గుర్తొస్తుంది. పందిని ఇంగ్లీష్లో మనం ఏమంటాం ఫ్రెండ్స్, పందిని ఇంగ్లీష్లో పిగ్ అంటాం. పిగ్ అంటే ఇది ఎట్లుంది కదా, దీన్ని ఇటు రాసామనుకోండి 9 కదా, 9,000 అయిపోయింది ఫ్రెండ్స్. మేక అంటే ఇంగ్లీష్లో గోట్ అంటాం. గోట్ని ఇంగ్లీష్లో జీ ఇటు రాస్తాం ఫ్రెండ్స్. జీ ఇట్లా అంటే 7, ఈ 7కి ఒకటి కలపండి ఫ్రెండ్స్, 8,000 ఫినిష్. అన్నీ వచ్చేసినాయి అంతే. అట్లా లాజిక్గా మనం చదువుకుంటే అది ఎంత ఫ్రెండ్స్ సెకండ్లో మనకు అయిపోతుంది. తర్వాత కంటిన్యూషన్లో పశువుల పెంపకం అవన్నీ కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్.
తర్వాత ఇక్కడ ఏమి ఎగ్జామినర్ దీని మీద ఏం దృష్టి పెట్టాడు, పాల ఉత్పత్తి రైట్ ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఈ పేజీ మీద దృష్టి పెడతారు. ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ మీద బిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఈ డయాగ్రామ్లో చూడండి రెడ్ కలర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆవులు, మనకు క్లియర్గా ఇక్కడ ఆవులు అని పదం ఉంది. ఇక మిగతా మనకు అవసరం లేదు. ఈ డయాగ్రామ్ చూసిన తర్వాత పాల ఉత్పత్తి ఎక్కువగా ఏ జంతువుల నుంచి వస్తుందంటే ఆవులు. ఆవులు చూడండి ఇంత ఆక్రమించింది. రేపు ఎగ్జామ్లో పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఏ జంతువుల నుంచి అంటే చాలామంది అనుకుంటారు గేదెలు అనుకుంటారు ఫ్రెండ్స్. గేదెలు కాదు, గేదెలు చాలా తక్కువ స్పేస్ ఆక్రమించింది. ఆవులే. ఆవులు ఎందుకంటే జెర్సీ ఆవులని, రకరకాలైనటువంటి జాతి ఆవులు ఎక్కువ పాలిస్తాయి కాబట్టి ఆవు అనే పదం గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి ఇప్పుడు మీకు కంటిన్యూషన్లో చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మరి ఆ ఆవులు ఏ దేశం ఏంటనేది దానికి ఒక లాజిక్ ఉంది, చూద్దాం. ఇక జెర్సీ అనంగులోనే ఇంగ్లాండ్, హాలిస్టీన్ అనంగులోనే డెన్మార్క్ గుర్తుపెట్టుకోవాలి. మరి 25 లీటర్లు పాలు ఇస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఏ ఆవు, డెన్మార్క్లో ఉన్నటువంటి హాలిస్టీన్ అనేటటువంటి ఆవు ఏ దేశం అంటాడు ఫ్రెండ్స్, అడిగాడు చాలాసార్లు. 94, 96 ఓల్డ్ డిఎస్సీలో ఇలా డైరెక్ట్గా అడిగాడు. మరి జెర్సీ ఆవు అనంగులోని ఇంగ్లాండ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జెర్సీ అంటే జెర్రు అని గుర్తుపెట్టుకోండి. జెర్రు చూడండి, జెర్రు సహజంగా ఎక్కడ అది పోతుందంటే ఇంగ్లాండ్ అంటే ల్యాండ్ లేదా ఇంట్లో సహజంగా జెర్రులు ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఇంట్లో జెర్సీ అంటేనేమో జెర్రులు, ఇంట్లో అంటేనేమో జెర్రులు, ఇండ్లు అంటేనేమో ఇంగ్లాండ్ అయిపోయింది. హోలిస్టీన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి. హోలిస్టీన్ అనేటటువంటి దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే